శ్రీమతి నమః. నేను ఎంతో మంది ఈ ప్రశ్నకి సమాధానం అడిగారనమాట. ఎంతమంది అడిగారో. అదేంటంటే ఇప్పుడు మనకి బొట్టు పెట్టి ఎవరైనా తాంబూలం ఇచ్చారనుకోండి, ఆ తాంబూలంలో బ్లౌజ్ పీస్ కూడా పెడతారు కదా. అలా ఎన్నో బ్లౌజ్ పీసులు మన ఇంట్లో ఉండిపోతాయి. దాన్ని ఏం చెయ్యాలో తెలీదు, ఎలా వాడాలో తెలీదు. అలాంటప్పుడు అయ్యో మనకి బొట్టు పెట్టి ఇచ్చారు కదా, దీన్ని మనం ఎక్కడైనా పెట్టచ్చా, ఎవరికైనా ఇచ్చేయచ్చా, లేదు అంటే దేనికైనా ఉపయోగించచ్చా అనే సందేహం వస్తుంది. ఆ సందేహంతో మనం ఏమీ చేయలేక ఓ గుట్లు గుట్లు పేర్చేసుకుంటూ ఉంటాం ఇంట్లో కదా. అయితే ఇదే విషయాన్ని నేను శ్రీ రామం గారిని అడిగాను. ఇలా ఇవ్వచ్చా అండి, మనకి ఎవరైనా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చినప్పుడు అందులో బ్లౌజ్ పీస్ కూడా ఇస్తూ ఉంటారు కదా, అది మనకి ఇచ్చేసిన తర్వాత మనం ఇంకొకరికి పెట్టచ్చా అని చెప్పి అడిగితే నాకు రామం గారు చెప్పిన మాట ఏంటంటే, బొట్టు పెట్టి మనకి ఇచ్చేసిన తర్వాత అది మనదైపోతుందండి. కాకపోతే మనకి బొట్టు పెట్టి ఇచ్చిన వెంటనే మనం ఇంకొకరికి బొట్టు పెట్టి అదే బ్లౌజ్ పీస్ని ఇచ్చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తే ఏమీ పర్వాలేదు, మనకి ఇచ్చిన తర్వాత మనది అయిపోతుంది, నిరభ్యంతరంగా ఇవ్వచ్చు అని చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలో తెలియదు. కొంతమంది మనకి పెట్టిన ఆ బ్లౌజ్ పీసెస్ని ఏం చేస్తారంటే కట్ చేసేస్తూ ఉంటారు. కట్ చేసి అవన్నీ వాడుకుంటున్నప్పుడు మనం కుట్టించుకోకుండా మనం వేసుకోకుండా వాడుకుంటున్నప్పుడు బొట్టు పెట్టి ఇంకొకరికి ఇవ్వటంలో తప్పేం లేదు, మనకి ఇచ్చిన తర్వాత మనదే అయిపోతుంది. అయితే ఎప్పుడైనా ఒకవేళ మనకి తెలియకుండా ఏదైనా ఒక పని చేసేసామని అనుకోండి, దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. మనకి తెలియదు కాబట్టి మనం చేసాం, ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉన్నాం అనుకోండి, దానికి పెద్ద దోషం ఉండదు. అలానే నేను ఏదైనా విషయం చెప్పినా, ఏదైనా ఎవరైనా నన్ను ఏదైనా క్వశ్చన్స్ వేసినా దానికి సమాధానం సాధ్యమైనంత వరకు నేను ప్రమాణం చూసే చెప్తాను. ఒకవేళ నాకు తెలియదు అని అనుకోండి, నేను రామం గారినో లేదు అంటే ఇతర పండితులను ఎవరో ఒకరిని అడిగి మాత్రమే చెప్తాను తప్ప నా సొంత అభిప్రాయాలు కానీ, నాకు నచ్చింది అని కానీ, నా మనసుకు నచ్చింది అని కానీ నేను ఏది చెప్పను.